ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ధృతమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధి సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ టుడే అహం సత్యబోధక 2వ సత్సంగం అండి. నేను ఎక్కడ ఆపామంటే ఈ సర్వశక్తులు ఈ ప్రపంచంలో మనం గమనించే సర్వశక్తులు కూడా ఆదిశక్తి నుంచి ఆవిర్భవించినవే. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాయంత్రం అనుకోకుండా 5 గంటల ప్రాంతంలో మహాబలిపురం వెళ్ళాం. ఏం చూసాం? అక్కడ రాళ్ళు రప్పలు చూసి వచ్చాం చీకట్లో. ఆ రాళ్ళు రప్పలు చూడటానికి 50 కిలోమీటర్ పోవాలా? ఆ రాళ్ళు రప్పలు నా చుట్టూ లేవా? ఇక్కడ ఆ రాళ్ళు రప్పల్లో ఉన్న చైతన్య శక్తిని చూడటానికి మేము కాదు, అది ఆధ్యాత్మిక కేంద్రము, పిలిగ్రిమేజ్ సెంటర్ అండ్ టూరిస్ట్ సెంటర్ మహాబలిపురం. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఏం చూడటానికి వచ్చారు? ఆ బండరాలను చూడటానికి వచ్చారా? బండ నందులు చూడటానికి వచ్చారా? నేనైతే చీకట్లో పోయాను. అయితే బిల్కుల్ చీకట్లో పోయాను. ఆ బండరాళ్ళలో దాగి ఉన్న శక్తిని చూడటానికి వస్తున్నారు. మేమంటే గంట ప్రయాణము. నార్త్ ఇండియన్స్ వచ్చారు. ఎందుకు వచ్చారు? అన్ని ₹1000 ఖర్చు పెట్టుకుని. యూ కెన్ ఫైండ్ ద ఫ్యాక్ట్. ఈ సత్యాన్ని కనుక మనం గుర్తించగలిగితే చంద్రుడు వేరయ్య, సూర్యుడు వేరయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, సూరయ్య అందరూ కూడా ఒకటే. మనం అనుకుంటాం ఇది జడ పదార్థము, ఇది నేను చైతన్యవంతుని, విజ్ఞానవంతుని, బాగా చదువుకున్నాను, స్కూల్కి వెళ్ళాను, యూనిఫామ్, నథింగ్ డూయింగ్. అసలు సృష్టిలో జడం అనేదే లేదంటున్నారు స్వామి. మనం ఎవరు ఇది జడ పదార్థం అంటానికి? అంతయు చిత్ స్వరూపమే, అంతయు చేతనా స్వరూపమే. యాదేవి సర్వభూతేషు శక్తి రూప, సర్వ ప్రాణుల్లో శక్తి రూపంగా ఉండబట్టే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అక్కడ ఆపామండి. యూ కెన్ ఫార్వర్డ్. స్వామి ఇంకొక చురక వేస్తున్నారు మనకి. అసలు భేదభావాలు లేవు. ఇక్కడ ఉన్న 46 + 6 52 మంది ఒకటే. నో డిఫరెన్స్. మేల్ ఫీమేల్ కావచ్చు, పేర్లు వేరు కావచ్చు, రంగులు వేరు కావచ్చు, ప్రదేశాలు వేరు కావచ్చు, ఆహార వ్యవహారాలు వేరు కావచ్చు, కట్టు బొట్టు జుట్టు వేరు కావచ్చు. బట్ వీఆర్ ఆల్ వన్. లేదండి మేము 52 మంది, 52 జాతులు అండి, 52 కులాలండి, 52 మతాలండి, 52 ప్రదేశాలండి, మా స్టైల్ వేరండి, మీ స్టైల్ వేరంటే మనం అజ్ఞాన స్థితిలో ఉన్నట్టే. 1271 రోజులు కూడా ప్రయాణం చేసి మేము సార్ మీరు వేరు సార్ అంటే ఇక 12,000 పోయినా అంతే ఉంటుంది మనకి. సో దోస్ హూ ఫైండ్ డిఫరెన్సెస్, అక్కడ భేదం లేదు. భేదం లేనా భేదభావాలు క్రియేట్ చేయటం అజ్ఞానుల యొక్క లక్షణం అంటున్నారు స్వామి. చెప్పడానికి స్వామి హెసిటేట్ చేయరు, ఎందుకంటే యూ వాంట్ ఎడ్యుకేటర్స్. మన గైడ్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, ప్రోగ్రెస్ చేయడానికి వచ్చిన వాడికి మొహమాటంతో మాట్లాడకూడదు. అదే అంటే ఏమని అనుకుంటారు, నాకేమనుకుంటాం, భజన ట్యూటర్ ఎందుకు పెట్టాను? మీరు పాడటానికి, మేము వినటానికి. ఆనందం. 50 మంది వింటున్నాం మీరు పాడిన భజనలు. ఎట్లా పాడాలి? ఆనందకరంగా పాడాలా. చంద్రమా మానసో జాత, ఎన్నోసార్లు అనుకున్నాం. ఈ మనస్సు యొక్క అధిదేవత చంద్రుడు. ఇంకో మాట చెప్తున్నా, చాలాసార్లు విన్నాం. మనయే మనుష్యానం కారణం బంధమోక్ష. ఎస్, అది అటాచ్మెంట్, అది డిటాచ్మెంట్ మనస్సే కారణం. తగిలించుకోవచ్చు, వదిలించుకోవచ్చు. అట్టెట్లా వదులుతామండి? నా పిల్లవాడండి, వాడికి పుట్టిన పిల్లవాడండి. నేను మా ఇంట్లో ముత్తాత అయ్యాట, చెప్తున్న మా అక్కయ్య గారు అబ్బాయి అనుకోకుండా వచ్చాడు, ముత్తాత అయ్యాట. మంచిదే, అంతవరకే. వాడికి కొడుకు పుట్టి మనకు వాడు పెద్ద ఏదో వాట్ ఆల్ దిస్. ఎప్పటికి ఎండ్? ఎప్పుడు కామా పెట్టుకుపోతుంది? ఎట్లా ఎండ్ ఎక్కడ? అటువంటి మనస్సులోని దివ్య శక్తియే సర్వ సృష్టికి మూల కారణం అంటున్నారు స్వామి. మన మనసును నిందించకూడదు.
మొన్న చెప్పాను, ఒకరోజు గుడివాడ పోయొచ్చు అని చెప్పాను నిద్రలో. నెక్స్ట్ డే అంతా నా హైకోర్టు కేసు అంతా కనపడింది. నెక్స్ట్ డే మళ్ళీ గుడివాడ టెంపుల్ రాలేదు, రమ్మంటే రాదు కూడా. మొన్న రోజు గుడివాడ భజన ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ డే అంతా నా కోర్టు కేసు గురించి జరిగింది నా మైండ్ లో. మీకు తిరిగితే మీరు చెప్పరు ఓపెన్ గా, నేను ఓపెన్ గా చెప్తా. అది మీకు నాకు తేడా. మీకు లోపల తిరుగుతూనే ఉంటాయి ఏదో, తిరగపోతే అదృష్టవంతులు హ్యాపీగా నిద్రపోతున్నారు. రాత్రి నిద్రించే సమయం మందు కలలో ఏదో ఒక చెరసాలలో బంధించబడి కఠిన పరిస్థితిలో నిద్రించినట్టు అనుభవం ఉండవచ్చును. మేలుకొన్న తర్వాత తన భవనంలో హంసతూలికా తలంపై పౌలించి ఉన్నానే అనుభవం వస్తుంది. కళ్ళలో జైల్లో పడుకున్నట్టు నిజమా, లేకపోతే మెలుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న హంసతూలిక నా బెడ్ మీద పడుకోవటం నిజమా? అది నిజమా, ఇది నిజమా? స్వప్నంలో ఉన్నంత వరకు అదే నిజము, అది తీరిన తర్వాత ఇది నిజమైంది. కారణం ఏంటి? మన మనస్సే ఆ చెరసాలు కావచ్చు, ఆ మిద్యలు కావచ్చు, మేడలు కావచ్చు, మనకు సుఖ దుఃఖ సన్నివేశాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, అన్నిటినీ క్రియేట్ చేసేది, నిర్మించేది మన మనస్సు. అంతకంటే వేరే ఏమి లేదంటారు స్వామి. ఎక్కడుంది మనసు అంటే మనసు లేని స్థలం, మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంది. మిగిలిన ప్రదేశాలు కళ్ళు ఒక చోట ఉంటాయి, కాళ్ళు ఒక చోట ఉన్నాయి, గుడ్డకాయ ఒక చోట ఉంది, లివర్ ఒక సర్టెన్ లొకేషన్స్ లో ఉండాలి మనకి. అక్కడ ఉంటే పర్లేదు, లేకపోతే ఇబ్బంది. ఏ స్థానాల్లో ఏ అంగాల్లో ఉండి పుట్టాం, ఎంత అదృష్టం ఉంటుంది. అవి వేరే తాడ పుడితే ఎంతమంది బాధపడుతున్నారు, హాస్పిటల్ చుట్టూతండి. వాళ్ళకంటే మనం బెటరా కదా? ఇంకేమి ఇవ్వాలి భగవంతుడు? ఇంకేమి ఇవ్వాలని ఏడుస్తాము? ఎక్కడ అవయవాలు అక్కడ క్రియేట్ గా మంచి సక్రమంగా పుట్టించాడండి 120 సంవత్సరాలు బతకడానికి. అంతకంటే ఏం కావాలి భగవంతుడు? మంచి ఇవ్వాలా? అంగవైకల్యంలో ఉన్నవారికి ఎంత ఎంత బాధపడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. సో దిస్ ఆల్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసేది ఎక్కడంటే మనస్సు. వాటన్నింటిలోనూ మనసు లీనమై ఉంటుంది అంటున్నారు స్వామి. మన లోపల బయట సర్వత్రా మనసు లీనమై ఈ దృశ్య ప్రపంచాన్ని క్రియేట్ చేస్తోంది. మరి మనసును అటువంటి దాన్ని తిరస్కరించాలా, ఆహ్వానించాలా? అంటే ఆ మనసు యొక్క ఈ శక్తిని కూడా ఆ దివ్య శక్తిగా భావించి ఆదరించినా అది బంధించదు. విముక్తిని అందించును. మన లోపల చూసినా భగవతత్వం, బయట అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్తన. లోపల ఉన్నది దేవుడే, బయట ఉన్నది దేవుడు, సర్వత్రా ఉన్నది వ్యాపక శక్తి అంటే నా నారాయణ స్వరూపం. మరి కనపట్లేదంటే బయట దృష్టి కనపడదు, బాహ్య నేత్రాలు కనపడవు, మూడో నేత్రం ఓపెన్ చేయాలి. అంతర్దృష్టి అత్యవసరం మనకి. మొన్న చెప్పారు మన రుద్రంలో క్లాస్ లో, కోట్ల మైళ్ళు అంతరిక్ష యానం చేస్తారే కానీ, కోట్ల మైళ్ళు అంతరిక్ష యానం చేయుదురే కానీ అర్ధయించి తనలోనికి ప్రయాణం చేయడానికి మానవుడు పూనుకొండడు. ఒకనాటికు హాఫ్ an inch లోపలికి పోము, ప్రయత్నం కూడా చేయము. కొన్ని కోట్ల దూరంలో అంగారక గ్రహమా, వీనసా, నెప్ట్యూనా, ప్లూటోనా సూర్యుడి దగ్గరకు పంపించారు ఇప్పుడు మన వాళ్ళు. పోదంటలా స్వామి, శాస్త్ర విజ్ఞానం తప్పంటలా. విజ్ఞాన మార్గము యంత్ర ఉపాసనచే అంతరిక్ష యానం కొనుక్కుంటే, ఆధ్యాత్మిక మార్గము మంత్రోపాసనచే హృదయాంతరాలముకు ప్రయాణం చేయును. పూర్వకాలం ఋతులంతా అప్పుడు యంత్రాలు లేవు, మన ఏం లేవు, మంత్రాలే. ఆధ్యాత్మిక మార్గంలో మంత్రం చేత దే హావ్ సీన్ ద డెప్త్స్ ఆఫ్ ది హార్ట్. హృదయ కుహరాల్లో ఎత్తుక్కున్నారు, భగవంతుడు లోపల ఎత్తుక్కున్నారు. బహిర్దృష్టి ఏనాటికి సత్యమును చేరదు. పరమాణువు సత్యం కాదు, పరాశక్తే సత్యం అంటున్నారు స్వామి. ఇది ఆధేయము, అది ఆధారము. తమలపాక చెట్లు కావాలంటే వేరే గోదావరి పొన్నూరు ఏరియాలు తెలుసు, తమలపాక చెట్లు నాటాలంటే ఒక స్టెమ్ నాటుతాడు,
వేరే చెట్టుకు ఆధారభూతంగా తీరుగా అది తమరకు తోలపాకు చెట్టు పైకి పాకుతుంది, భూమి మీద పాకితే ఉపయోగం లేదు, దానికి ఆధారం కావాలి. నేను పిల్లవాడు ప్రయత్నిస్తే 10 సార్లు పడ్డాడు, అయినా ఆ టేబుల్ మీద ఎక్కడం మానలేదు చిన్నపిల్లాడు. ఎంతమంది చూసారో ఆ వీడియో. వాడు పడుతూనే ఉన్నాడు, లేస్తూనే ఉన్నాడు, మళ్ళీ సోఫాలో ఎక్కుతూనే ఉన్నాడు, టేబుల్ మీద ఎక్కాడు. సో వాట్ ఈస్ దట్ బేస్? ఆ ఆధారము తెలుసుకుంటే సత్యసాయి సంస్థల యొక్క లక్ష్యంగా ఉండాలి. అది ది పర్పస్. ఎందుకు వచ్చాము, సంస్థ ఏంటి ఆధారభూతమైంది ఏంటి, అటువంటి ఆధారభూతమైన తత్వాన్ని తెలుసుకోవడే విధంగా మన యొక్క సత్యసాయి సంస్థ ఎయిమ్ ఉండాలని చెప్తున్నారు. అందుకనే మన మొదటి లక్ష్యం కూడా అదే పెట్టారు, పర్పస్ ఆఫ్ లైఫ్. జీవిత లక్ష్యం ఏంటి? పుట్టటము, తింటము, పోయి అందరూ అన్ని జీవరాశులు పోతూనే ఉంటాయి. బ్రహ్మ సత్యము జగన్మిథ్యము అనే మహావాక్యం కూడా దీన్నే మనకు తెలియజేస్తున్నారంటారు ఈ సందర్భంలో. సర్వం విష్ణుమయ జగత్ అన్నాడు, ఎక్కడ లేదు, ఎక్కడ పడితే అక్కడ నారాయణ చూశారు. సలసలగాగే నూనెలో చూశాడు, ఇంకెక్కడ పడేసినా చూశాడు, కొండల్లో చూశాడు, గుట్టల్లో చూశాడు. రాధ ఎక్కడ చూసినా కృష్ణ తత్వాన్ని. కృష్ణుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతాడు అంటోంది. ఎంతటి భక్తి చూడండి. కృష్ణుడు వెళ్ళిపోయాడు అంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూఆర్ నాట్ గాన్ దేర్, హీ విత్ మాతోనే ఉన్నాడు కృష్ణుడు. మిమ్మల్ని వదిలే చాలా సంవత్సరాలు వెళ్ళిపోయినట్టు వాళ్ళు నమ్మలేదు గోపికలు. ఇప్పుడు స్వామి కూడా మనం వదిలిపోయారంటే కొంతమంది అనుకోవచ్చు భౌతిక నిజంగా ఆయన వెళ్ళిపోతే ఎన్ని కార్యక్రమాలు సాగుతుంది మీరు చెప్పండి. మన ఆయన పోయి 20 సంవత్సరాలు అయింది, ఏ కార్యక్రమం ఆగింది? మా కుటుంబంలో అన్ని కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి, ఆయన మార్గదర్శకంగా తీసుకుని. సో దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ మోటో. అంతేగాని సంస్థలకు వచ్చామయ్యా బయటలో లాగా మేము కూడా ఇక్కడ అధికారం జలాయిస్తాము కొట్టుకుంటాం, అటువంటిప్పుడు సంస్థలో రావటం దీనికి, బయట ఉంటే బెటర్ మనం. సో వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సర్వం విష్ణుమయం జగత్. వీటిని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తే సంస్థలోకి చేరినట్టు ఉపయోగం. ఏ వ్యక్తి స్వతంత్రంగా ఉద్భవించడం జరగదు, అన్ని కూడా పరమాత్మ నుంచి ఆవిర్భవించనే అంటున్నారు స్వామి. భేదభావం అజ్ఞానం యొక్క లక్షణములు అనే అద్వైత సిద్ధాంతం ఆచరణలో తెచ్చుటకు సర్వజన సమాన ప్రేమయే ముఖ్య సాధనం. లవ్ ఆల్, అందరిని ప్రేమిస్తే అందరిలో ఉన్న వాళ్ళు ఒకటే అనుకున్నాం. ప్రేమించలేకపోతే వీడు తెల్లగా ఉన్నాడండి, నా సైడ్ కూర్చుంటాడండి, నల్లగా ఉన్నాడు కాస్త దూరం కూర్చోబెట్టండి. మస్ట్ హావ్ దట్ యూనిక్ లవ్, సర్వజన సమాన ప్రేమ. సో మన సంస్థలో అటువంటి ప్రేమతత్వం ఖచ్చితంగా ఉండాలి, బేస్ ఆధారభూతం. వాళ్ళు ఎవరైతే ఉందండి, ఏ ఉద్యోగము ఏ కులం మనకు సంబంధం లేదు. ఆర్గనైజేషన్ లో ఒకసారి సంస్థలో పోయినా సేవదారులు అందరూ కలిసి పనిచేస్తాము, మహిళా విభాగాలు అందరూ కలిసి సేవలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక సంస్థలు ఎందు ఇటు సాధన అత్యవసరమని నిరూపించటకే అవర్ ఆర్గనైజేషన్ షుడ్ బి ద రోల్ మోడల్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్. ఎప్పుడు అవుతుంది? మనం ఆదర్శవంతంగా ఉండి మన ఆచరణాత్మక చేసినప్పుడు నన్ను చూసి నువ్వు ఫాలో ద మాస్టర్ అని చెప్పక్కలేదు, దే విల్ ఆటోమేటిక్లీ ఫాలో అవచ్చు. మా ఇంటికి తురపాకు ఎంతమంది ఎందుకు వస్తారంటే వాళ్ళకి తెలుసు ఇక్కడికి వస్తే ఏదో అవుతుంది, ఇక్కడ ఇంట్లో ఏదో మంచి పని జరుగుతుంది, వీళ్ళు ఎప్పుడు సేవలు అంటారు, భజనలు అంటుంటారు, సమాజ హితంగా ఉంటుంటారు కనుక అటువంటి మన పిలవక్కలు ఎవరైనా వస్తుంటారు. అని నేను స్టిక్కర్లు పెట్టుకోవద్దని చెప్పి కొంతమందికి సత్యసాయి స్టిక్కర్ పెట్టుకోవడం మంచిదే, పెట్టుకోవాలని కూడా ఆర్గనైజేషన్ చెప్పింది. కానీ ఇదే సోపుటగా అని మనం పెట్టుకోకర్లేదు. మన ఆచార వ్యవహారాలు, మన క్యారెక్టరు, మన నడవడిక సమాజంలో తెలుస్తుంది వీళ్ళు సాయి భక్తులా కాదా అని. సో అటువంటి సాధన ద్వారా మన సత్యసాయి సంస్థ ప్రపంచంలోనే ఇటువంటి సంస్థలు ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ద భగవంతుడు ఏర్పరిచిన సంస్థ, సత్యసాయి భగవాన్ పేరుతో వచ్చిన సంస్థ. సో యూ షుడ్ బి రోల్ మోడల్ ఫర్ అదర్. అంటే ఎవరికో రోల్ మోడల్ గా ఉంటాను కాదు. ఇంకా చెప్తున్నారు, సేవా సమితి కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, సేవదలు కావచ్చు, భజన మండలి కావచ్చు, బాల వికాస్ కావచ్చు,
ఈ 5 కూడా ఒక చేతిలోని వేళ్ల వలె ప్రేమతో పరస్పరం సహకరించి ఏకలక్ష్య సంపాదన కొరకు సాధించాలి. అంతేగాని నేను సేవదలండి, నాకు సంబంధం లేదండి, నేను మహిళా విభాగం అండి, నేను భజనలు పాడతాను, నేను బాల వికాస్. చాలా మంది బాల వికాస్ గురువులు ఎలా అనుకుంటున్నారు. బాల వికాస్ ఇస్ నాట్ సెపరేట్, భజన్ ఇస్ నాట్ సెపరేట్, సేవ ఆల్ అండ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సంస్థ లేకపోతే మనం భజన లేదు, బాల వికాస్ లేదు, సేవాదల్ లేదు, భజన మండలి లేదు. బేస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్, సంస్థ. అందరూ కూడా ఒక యూనిటీగా చేతిలో 5,000 ఎలాగా కలిసి ఉంటే 5,000 కలిస్తేనే శక్తి వస్తుంది, ఏదైనా చేయవచ్చు. 5,000 సెపరేట్ గా ఉంటే ఏ పని కూడా చేయలేము మనం. అన్నం కూడా తినదు, అన్నం ముద్ద కూడా నోట్లో పోదు. నేను కోఆపరేట్ చేయనంటే ఏ వేలు కోఆపరేట్ చేయకపోయినా అన్నం ముద్ద కంచంలో మిగిలిపోతుంది, నోట్లోకి అన్నం పోదు. ఇంకేం పని చేస్తాం? సో వాటిలో అంతర్భూతంగా ఉన్న సంయుక్తం యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ అంటారు స్వామి. ఎక్కడ ముందు ఐక్యత చాలా ముఖ్యం అండి. మనం అందరూ ఐకమత్యంగా ఉండబట్టి మనుషులు వేరు కావచ్చు, భావాలు వేరు కావచ్చు, వయసులు వేరు కావచ్చు, ప్రదేశాలు అన్ని పక్కన పెట్టామండి. ఇన్ని రోజుల పాటు ఒక సంస్థలో అందరం మమైక్యమే కలిసి ఉంటే ఎంత నాట్ సో ఈజీ అండి. 2-3 రోజులు ఉంటే కొట్టుకుంటారు. మనం 1270 రోజులు బట్టి ఎటువంటి ఎవరు కూడా కోపం మీద లేకుండా, ఎవరి మీద దేశం లేకుండా, పగ అసూయ లేకుండా వీరంతా ఒక ఫ్యామిలీగా మూవ్ అవుతున్నాం. వెరీ డిఫికల్ట్. అటువంటి సంయుక్తమైన అనుబంధ సంబంధాలు కలిగి ఉండబట్టే రోజుతో సంబంధం లేకుండా, లెక్కలతో సంబంధం లేకుండా మేము వస్తున్నాం, మీరు వస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వైటల్ ఫర్ ఆర్గనైజేషన్. ఇచ్చట మీరందరూ ఒక చిన్న ఆనందాన్ని అనుభవింప వీలున్నది. ప్రపంచమంతటి నుంచి అన్ని దేశముల వారు ఈ ఆడిటోరియంలో చేరినారంటే మీ ప్రేమను మీరు సర్వవ్యాప్తి గావించినప్పుడు భగవంతుడు కూడా మీ ఎదుట అనుస్వరూపంగా గోచరించును అని స్పష్టమవుతుంది. భగవంతుడు విశ్వ విరాట్ స్వరూపం దాల్చినాడంటే అర్థం ఏంటి? కృష్ణుడు నా భావం అనుకున్నాడు అప్పటిదా చెప్పేదాకా. ఎన్ని చెప్పినా అర్థం కాదు, బుర్రకెక్కట్లేదు. వీడికి ఎన్ని చెప్పినా అంతని చెప్పి, లేదు బాబా నేను చంపలేను బాబా, ఎన్ని చెప్పినా వింటలేదు. నాకు పాపం వస్తుంది బాబా, నా తండ్రి తాత లాంటి వాడు బాబా, వాడు నా బ్రదరు. మొన్నటిదాకా ఏమైంది? బ్రదర్ ఏమయ్యేది? మైసమ్మ ఆ యొక్క ద్రౌపదిని చేస్తుంటే ఏమైంది? బ్రదర్ ఏమయ్యాడు? అప్పుడు ఏమైంది? రిలేషన్స్ ఏమైనాయి అప్పుడు? ఆ రోజు ఏమైనాయి? ఇప్పుడు బాణాలు వేసేవాడు నా తాతగారు, నా గురువు గారు అండి, ఎట్లా చేస్తాను వాడి మీద బాణాలు? నాకు రక్తం కూడొద్దు. అరే నువ్వు చంపట్లేదు బాబు, నువ్వు నిమిత్త మాత్రుడా, నువ్వు చంపపోయిన వాడు ఎవడో ఏలగా రేపన పోతాడురా అంటే అట్టెట్లా అవుతుంది బావా అన్నాడు. వీడికి లాభం లేదు, సమస్తము నేనే అని చెప్తే గానీ వీడికి బుర్రకు ఎక్కడ చెప్తే యొక్క విశ్వ విరాట్ స్వరూపం చూపించేప్పుడు అప్పుడు కళ్ళు ఓపెన్ అయినాయి అర్జునుడికి. ఓహో ఇదే బావా, నేనేం చంపట్లేదా, అందరినీ నేనే చంపుతున్నానేమో లెక్కలు వేసుకుంటున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ విశ్వ విరాట్ స్వరూపం? ఎందుకు చూపించ అంటే విశ్వమంతా తన రూపమే, విశ్వములోని సర్వ పదార్థములు తనలోనివే, వేరైనది ఏది? కొండలు, గుట్టలు, నదులు, అన్ని రకాల జీవరాశులు ఆయనలో చూస్తూనే పుడుతూనే పోతూనే చూశాడు విశ్వ విరాట్ స్వరూపం. అటువంటి భావాన్ని, అటువంటి సంకల్పాన్ని దృఢంగా హృదయంలో చేసుకుని ప్రేమతత్వాన్ని అందరి మీద ప్రసరింపజేసే నిమిత్తమే సత్యసాయి సేవా సంస్థ నేను స్థాపించబడి. మీరు స్వామికి సంస్థతో సంబంధం లేదు, స్వామి రిలేటెడ్ విత్ డివోటీస్. ఆర్గనైజేషన్ పెట్టుకుంటే పెట్టుకోమన్నది ఏమిటి? ఇప్పటిదాకా స్వామి 26లో పుట్టి 63 దాకా ఎన్నో ఆర్గనైజేషన్ వస్తున్నారు, చేతని సేవలు చేస్తున్నారు, ఎంజాయ్ ద బ్యూటీ, మహిమలు చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇంతకంటే ఏం కావాలన్నారు? లేదు స్వామి, మీరు మాకు ఇన్ని చేస్తున్నారు కనుక మేము ఏదైనా చేయాలి, మా రుణము తీర్చుకోవాలి అని స్వామిని ప్రాధాన్యపడితే దాన్ని స్వామి స్టడీ చేస్తాం. అంతేగాని స్వామి మీరు సంస్థలు పెట్టండి, విశ్వవ్యాప్తం చేయండి, గ్రూప్ ఇవన్నీ స్వామి నాట్ ఇంట్రెస్టెడ్. మనం ఇన్ని ఫ్రూట్స్ వీఆర్ ఈటింగ్ ఫ్రమ్ స్వామి కనుక దానికి ప్రత్యోపకారంగా ఏమైనా చేస్తే సమాజ సేవ కావచ్చు, ఒక నారాయణ సేవ కావచ్చు, ఒక హాస్పిటల్ సేవ కావచ్చు, ఒక గ్రామ సేవ కావచ్చు, లెట్ ఇట్ బి ఇన్ రిటర్న్ వీఆర్ గివింగ్ సంథింగ్ టు భగవాన్ అనే వ్యాప్త సంస్థలు ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నారు.
అటువంటి సర్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని మనం గుర్తించాలి, వర్తించాలి. అటువంటి సత్సంగాన్ని, అటువంటి ధైర్య సాహసాలు ఈ సత్సంగం మీకు అందిస్తుంది అని అన్నారు. సత్సంగం అంటే ద గ్యాదరింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఆన్ దట్ డే 23rd 11 1975. దిస్ ఆల్సో సత్సంగ్. 10 మంది భక్తుల కలయిక. స్వామి కంక్లూడింగ్ దట్ ఫస్ట్ మెసేజ్ చిన్న విషయంతో మళ్ళీ త్యాగం దగ్గరకు వచ్చారు. త్యాగమే భక్తి యొక్క లక్షణము అన్నారు. దీంతో ఫస్ట్ మెసేజ్ అయిపోతుంది. నేను చెప్పాను డివోషన్ అంటే డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్ అని చెప్పాను. అదే దానికి తెలుగు అర్థము. నాకు భక్తి భక్తి అంటే రుద్రాక్షమాలు వేసుకుని ఇంత కుంకుమ రేఖలు పెట్టుకుని ఒళ్ళంతా విభూతి పూసుకుంటే కాదు భక్తులు కాదు. ఏమిటి వాటిది? మళ్ళీ రుద్రాక్షల ఉపయోగం ఏంటి? ఇంత పెద్ద పెద్ద కుంకుమ పట్టీలు పెట్టుకుని వాటి ఏమిటి నేను ధరించడం వలన? నాలో భక్తి ఉందంటే దిస్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాక్షన్. త్యాగ రూపంలో కన్వర్ట్ కావాలి. ముందుగా అమ్మ అన్నబెట్టం అంటే ఒంటి నిండా రుద్రాక్షలు ఉండి సున్నపు పట్టీలు నామం పట్టీలు ఉన్నవాడు చేయి విధించలేకపోతే ఎందుకు ఆ యొక్క రుద్రాక్షమాలు సున్నపు పట్టి నామం పట్టి యొక్క ఉపయోగం ఏంటి? సో నేను భక్తుని అంటే భక్తి షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ త్యాగ యాక్షన్. అందుకనే నేను చెప్తుంటాను డివోషన్ అంటే ద బెస్ట్ డెఫినేషన్. డివోషన్ నథింగ్ బై సాక్రిఫైస్. మన ఆస్తి అంతా దోచిపెట్టమని స్వామి చెప్పలేదండి. నేను కూడా చెప్పింది ఆ అమ్మాయి బయన్ పద్మ. ఒంట్లో ఎంత శక్తి ఉందో అంత చేసుకోవాలి, అంత ఆసుకోకూడదు. లేకపోయినా కూడా ఓవర్ యాక్షన్ చేసేసి 100 రూపాయలు ఇవ్వడానికి కష్టం ఉంది, 10 మంది మెప్పు పొందడానికి 1000 రూపాయలు ఇచ్చానుకోండి, నేను కాలుదారి కింద పడతా. సోమర్తనం ఉండకూడదు, సేవలో అహంకారం ఉండకూడదు. నిజముగా ఎన్నో కష్టములు కోర్చి స్వామి యొక్క ఆనందాన్ని అందుకోవాలని ఆశతో బయట చిన్న చిన్న డేరాలు కట్టుకొని బట్టలు కప్పుకొని ఎండ చలి అని వహించుకొని సహించుకొని నివసించే వేలాది మంది వారే భక్తులు. ఆ రోజులో 75లో ఇన్ని రూమ్స్ లేవు స్వామి దగ్గర, ఇన్ని బయట లాడ్జీ లేవు. అన్ని కూడా తట్టుకొని అకామిడేషన్ ఉన్నా లేక నేనైతే ముందు అకామిడేషన్ ఫిక్స్ కావాలి, దాన్ని పోవాలి. ట్రైన్లో ఏసీ టికెట్ గా బుక్ కావాలి, రిటర్న్ కూడా అయితే అప్పుడు దాన్ని 3 మైళ్ళు ఎక్కువ పుట్టబోతు. అట్లా అయిపోయింది మన పరిస్థితి. 18 గంటలు నేను చెప్పారు రామరమ్మ గారు ఏదో గట్టిగా అన్నది దింపేసి వచ్చేట. 3 ట్రైన్లు మార్చిపోయేవారండి ఆ రోజుల్లో. మేము కూడా ధర్మవరం దాకా దిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామి దయవల్ల ప్రశాంతి నిలయంలో ట్రైన్ దిగుతున్నాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు సాక్రిఫై చేశారు. గుడారాలు ఉన్నాయా, డేరాలు ఉన్నాయా, సమయానికి దొరుకుతుందా, కాఫీ పలహారాలు చిక్కుతున్నాయా, నథింగ్. ఎండలో ఉన్నామా, చలిలో ఉన్నామా, ఏం ఆలోచించాలా? వచ్చిన 1,000 మంది 1,00,000 మంది భక్తులు. మా అత్త నేను చూశాను. మా అమ్మాయి స్కూల్లో జాయిన్ అయినప్పుడు మా అత్తగారు వచ్చింది. ఎక్కడుందంటే ఇప్పుడు వెస్ట్ ప్రశాంతి నిలయంలో 3 అంతస్తులు ఉంటే మెట్లు ఎక్కుతారు కదా, ఒక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ మెట్ల కింద వేసుకుంది. అది గుడారం. మా అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెడతానంది. భలే హాయిగా స్కూల్లో హ్యాపీగా ఉంటుంది. ఈ మెట్ల కింద జనాలు తిరుక్కుంటూ ఇసుక సేవదాలు కూర్చుంటాడు గ్రౌండ్ ఫ్లోర్ లో. అట్లా ఎంతో మంది అండి రోడ్డు మీద చెట్ల కింద పుట్ల కింద తమ సామాన్లు ఏమైతేనో భయం లేదు ఆ రోజుల్లో. ఎవడో తీసుకుపోతాడని చెప్పి. ఏంటో వడ్ల పత్రాలు ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే ఏమో సార్ రోడ్డు మీద భయం వేస్తుందని చెప్పి రాముడి కాలంలో తీసుకుపోయారు. ఇప్పుడు కలియుగంలో మరి రోడ్డు మీద పోసేసి ఉంటున్నారు వడ్ల బస్తాన్ని. కళ్ళారా చూశాను మొన్న లాస్ట్ వీక్. త్యాగమే భక్తి యొక్క లక్షణం అంటున్నారు. దేహ సంబంధమైన సుఖ సంతోషాలను, ఆహార విహార అనుకూలాలను మీరు త్యాగం చేస్తున్నారు. అది అక్కడేదో పబ్లిక్ లెటర్ ఉంటుంది, అక్కడ పోయి నుంచోవాలి, స్నానం చేయాలి అంటే చూడండి. మరి మీరు ఆలోచించండి. మనం అన్ని కూడా చేసిన వాళ్ళేం పుట్టబర్తిలో అలాగా కామన్ అకామిడేషన్ లో షెడ్యూల్లో ఉండి ఈ రీతిగా కేవలము ఆత్మానందం అందుకుంటకు కొద్దిమంది అయినా దృఢముగా నిలిచిన భారతదేశం యొక్క భవిష్యత్తు అనతి కాలంలోనూ తిరిగి జగద్వ్యాపకమైన స్థితితో వెలుగును.
అందరూ ఇలా ఉంటారంటే లేదు, కొంతమంది ఉన్న చాలు అంటున్నారు. దృఢ సంకల్పం కావా కొద్ది మంది అని చాలు. స్వామి అందుకనే బాల వికాస్కి ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా క్లాస్ చెప్పమంటుంటారు. నాకు కొంచెం ఇష్టం ఉండదు. నాకు ఒక 10-15 మంది కనపడాలి బాల వికాస్. మా మేడం ఒకళ్ళిద్దరు కూడా పరిగెత్తుతుంది. నాకు మంద కావాలి జనం. సో మంచి వాళ్ళు కొద్ది మంది అయినా దృఢ సంకల్పంతో ఉంటే భారతదేశం యొక్క పూర్వ వైభవం, యూ కెన్ సీ ద గ్లోరీ. రామరాజ్యం మళ్ళా చూడవచ్చు. సత్యయోగం వస్తుందని సార్ చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందని ఒకళ్ళిద్దరు అడిగారు కూడా. మనం చూస్తామని మనం చూడబోయి మన తర్వాత వాళ్ళు చూస్తారు. సార్ 2-3 సార్లు అన్నారు రుద్రంలో సత్సంగంలో సత్యయుగం వస్తుందండి. నిజంగా మనకు నమ్మకం ఉంది. ఆయన అంటున్నాడు, ఆయనకు నమ్మకం ఉంది. మనకున్నా లేదో మనకు తెలియదు, ఆయన అంటలేదు. ఈ హ్యావ్ బిలీవ్ దట్ వీ కెన్ సీ సత్యయుగం అంటున్నారు కాన్ఫిడెంట్ గా. మనకైతే లోపల జింజాటంగా మళ్ళీ సత్యయుగం ఎట్లా వస్తుంది, ఎక్కడ చూసినా అవినీతి, కల్మషాలు, అసూయాలు, ద్వేషాలు, కొట్టుకునే ఓటాలు. నార్మసీ విల్ కమ్, నార్మసీ విల్ రిస్టోర్. ఎప్పుట దృఢ సంకల్పం గల వాళ్ళు కొంతమంది అయినా కావాలట, నిలబడాలి అలాగా, ఏమైనా పర్లేదని చెప్పి. దాని గురించి మీరు విచారించనక్కర్లేదు. భారతీయ సంస్కృతి దానిలో ప్రకాశించుతున్న ప్రేమతత్వము త్వరలోనే లోక కళ్యాణము చేకూర్తును. అనాది వేద విహితమైన ఈ సంస్కృతిని ఆచరించి ఆనందించుటకు మీరు సంసిద్ధులై ఒక సైన్యముగా తయారు కావాలని మీకు నేను ఆదేశం. ఎందుకు ఈ యొక్క బర్త్డే మెసేజ్ స్వామి ఎన్ని సందేశాలు, 5,000 సందేశాలు ఉన్న వై హావ్ టేకన్ దిస్ అహం సత్య బోధక అంటే, ఈ బర్త్డే రోజు స్వామి మనకు ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే సందేశం. నౌ యూ షుడ్ బికమ్ ఏ మిలిటరీ. మీరుంటాం కాదు, మీ పిల్లలు కూడా మిలిటరీ. మీరు ఏజ్ అయిపోతుంది, మీరు రిటైర్ అవుతారు, తర్వాత మిలిటరీ, మరి సైన్యం. మన వాళ్ళని, మన కొత్త వాళ్ళని యూ షుడ్ జాయిన్ ఇన్ ద మిలిటరీ. సత్యసాయి మిలిటరీలో ఒక సైన్యముగా తయారు కావాలని మీకు నేను ఆదేశం ఇస్తున్నాను. దిస్ ఇస్ ద కమాండ్. దిస్ ఇస్ స్వామిస్ కమాండ్ ఆన్ 1975 బర్త్డే. వీ షుడ్ ఫాలో ఇట్. కమాండ్ ఇచ్చాడంటే మనం తూచా తప్పకుండా అటు ఇటు ఇంకేమి ఆలోచించలేదు. అటు ఇంప్లిమెంట్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. దానికి సవరణ ఉండవు. రాజ్యాంగ సవరణ చేసినట్టు సవరణలు ఉండవు. ధైర్య సాహసములతో ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశించి నిరుత్సాహమునకు, అధైర్యమునకు చోటునివ్వక ఆత్మశక్తిని అనుభవించి మీరందరూ ఆనందించాలని ఆశిస్తున్నాను, ఆశీర్దిస్తున్నాను అని చెప్పి నవంబర్ 23, 1975 నాడు స్వామివారు తన సందేశాన్ని క్లోజ్ చేశారు. ఈ పుస్తకం 75 నుంచే ప్రారంభమైంది. 64 నుంచి ఉంటే ఉండనండి. ఇట్స్ మేబీ సెపరేట్ పార్ట్. దిస్ బుక్లెట్ స్టార్ట్ విత్ 1975 సత్సంగా ఓన్లీ. ఐఎమ్ టెలింగ్ క్లియర్లీ. 64 నుంచి వేరే వాల్యూమ్ ఉంటే ఉండవచ్చు. సో సెకండ్ సత్సంగా అవుతుంది. ఇప్పుడు 23/11/1976 నేను డిగ్రీ పాస్ అయిన సంవత్సరం అనమాట, 76లో. ద టైటిల్ ఆఫ్ ది సత్సంగ ఈ 4 సోపానములు. ఏం చెప్తారో కొన్ని విషయాలు తెలుసుకొని యూ కెన్ గో ఫర్ సమ్ జనరల్ టాపిక్స్. ఎవరైనా పుస్తకాలు రెడీ చేసుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ కన్సిడర్. చాలా రోజులు సాగుతుంది. ఇంకా నిద్రలో ఉన్న వారిని సులభంగా మేలుకొనవచ్చును. అయితే కన్నులు మూసుకుని నిద్రించినట్లుగా నటించే వారిని మేలుకొల్పుటకు ఎవరి తరము కాదు. అట్లనే విషయము తెలిసిన వారికి చెప్పవచ్చును, తెలియని వారికి బోధపడే రీతిగా చెప్పి తెలుపవచ్చును. 3 రకాల కేటగిరీ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరంతా తెలిసిన వారు. యాక్చువల్గా మీకు చెప్పొద్దు కూడా. మా మేడం నాకు దొరకలేదు, వాళ్ళకేం చెప్తామని చెప్తాను. బుద్ధి లేక. తెలియని వారికి బోధపడేది 1 కేటగిరీ, తెలిసిన కేటగిరీ. సెకండ్ కేటగిరీ తెలియని కేటగిరీ. 3వ కేటగిరీ ఏంటండి? వాట్ ఈస్ ద థర్డ్ కేటగిరీ? జస్ట్ ఊహించండి ఏమవుతుంది.
ఒకటేమో తెలిసిన వారు, రెండు తెలియని వారు, మూడో కేటగిరీ తెలిసి చెప్పకూడదు. తెలియని వాళ్ళు. చెప్పరమ్మా సుబ్బరత్తమ్మా, నీకు తెలియకపోవడం ఏంటి? 80 సంవత్సరాలు ఎంతో మంది చూసుంటావు ఇటువంటి వాళ్ళు, తెలిసి తెలియని నాలాంటి వాళ్ళను. మా తెలిసి తెలియని వాళ్ళకి మాకు మీరు దారి చూపిస్తున్నారు సార్. నువ్వు తెలియదు అంటే నేను అమ్మను. తెలిసి తెలియని వారు మూడో కేటగిరీ. తెలిసిన వాడికి చెప్పవచ్చు, నాకేం తెలియదని వాడు చెప్పచ్చు. నాకు సగం తెలిసి తొగం తెలియని వాడికి ఏం తెలుపుతూ అసాధ్యమైన పని అంటున్నారు. ఆయనకి అసాధ్యం అయితే మనం ఏం చేస్తాం? ఏం చేసేది ఏం లేదు, వదిలేయటమే. వాడి కర్మగా వాడిని వదిలేయాల్సింది. అదే అంత సమస్త వేదాలు తీసుకొచ్చి పరమాత్మ, శివ పరమాత్మ సుప్రీం అంటే మేనిఫెస్టేషన్ ఆయనే బ్రహ్మదేవుడు అని లేదు. మనం వింటామండి. ప్రణవం అని చెప్పింది పరమేశ్వరుడు, హీద సుప్రీం పర్సన్ అంటే నమ్మకపోతే మనం మనం సామాన్యులు నమ్ముతాం. దయచేసి మనం తెలియని వాళ్ళలాగా ఉన్నా పర్లేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా పర్లేదు. మిడిమిడి జ్ఞానంతో ఉంటే మాత్రం మనం ఎప్పుడు బాగు చేయలేదు. మూర్ఖులు, తెలిసి తెలియని వారు మూర్ఖులు అంటారు ఆయన. ఓ స్వామి తన సత్సంగాన్ని కంటిన్యూ చేస్తూ, స్వామి యొక్క దివ్య విభూతులు మనం చాలా చూసాం. 76 అంటే అప్పటికే స్వామి 50 సంవత్సరాలు బట్టి చేసిన మెరికల్స్ అని చాలా మంది చూసి ఉంటారు. బహుశా దృష్టిలో పెట్టి స్వామి, నా దివ్య విభూతులు సాధించినవి కావు అంటూ స్వామి మొదలుపెట్టారు తన సత్సంగాన్ని. అంటే ఏమంటే ఆ రోజు బర్త్డే రోజు ఎవరో ఒకరు పెద్దలు వస్తుంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఒకరు వస్తుంటారు, మినిస్టర్స్ కానీ గవర్నర్ కానీ వస్తుంటారు. సో స్వామి కంటే ముందు టిఏ పాయ్ అనే పేరు ఒక ఆయన, మీరు వినే ఉండొచ్చు, నేను విన్నాను, గుర్తులేదు. ఆయన కేంద్ర మంత్రిట, సెంట్రల్ మినిస్టర్ టిఏ పాయ్. మరియు గోకాక్ ఇరువురు కూడా అనేక విషయాలు చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా బోధించినారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత స్వామి మాట్లాడుతున్నారు అన్నమాట. భగవత్ తత్వమునకు మానవులు యుగ యుగాల నుంచి ఎన్నో మారు పేర్లు పెడుతూ వచ్చినారు. దివ్యత్వమునకు అనిత్యమైన పేర్లు పెడితే సరియోగునా? కొన్ని పరిమితులకు మీరి యోచించుటకు వచించుటకు మానవులకు వీలు కాదు. నేను మహాబలిపురం చూసాం, ఆ సముద్రం కనపట్ల, ఆ చివరి ఏముందా అని ఎంతో చూశాను, ఏం కనపడుతుంది నాకు? అందరూ చీకట్లో, అసలు మాకు పగలపూడే కనపడతావు ఎండ. కొన్ని పరిమితులకు మీరి యోచించుటకు వచించుటకు మానవులు వీలు కాదు. మీరు గట్టిగా మాట్లాడితే నేను సౌండ్ తగ్గించుకుంటాను. నా చెవులు, కొంతమంది లో వాయిస్ లో పాడతారు, కొంతమంది ఇప్పుడు కంగు అని మాట్లాడుతారు, సుబ్బరత్నం మాట్లాడితే నేను వాయిస్ తగ్గించుకుంటా. ఈ సౌండే నా చెవులు బేరు చేయలేకపోతే, కొన్ని పరిమితులకు మీరి యోచించుటకు వచించుటకు మానవులకు వీలు కాదు. మరి స్వామి యొక్క ప్రేమతత్వమును గుర్తించిన వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యము. నా దివ్య విభూతులు సాధించినవి కావు, మధ్యలో చేర్చినవి కావు. మీరు కూడా ఈ దివ్య విభూతులను గుర్తించటమే ఇక్కడికి రాలేదు. ఎందుకు వెళ్తుంటాం ప్రశాంతంగా? నేను చాలాసార్లు చెప్తాను, 3 ఆలు వస్తాయి ఇక్కడ. దైవత్వమును ఆశ్రయించి, అనుభవించి, ఆనందించటకే మనం ప్రశాంతమైన వెళ్తుంటాం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. గుడికి ఎందుకు వెళ్తుంటామంటే ఆశ్రయించి, అనుభవించి, ఆనందించడానికి. దైవత్వాన్ని ఆశ్రయించి, అనుభవించి, ఆనందించటకే వచ్చితిరి అని నాకు తెలుసు అంటున్నారు స్వామి అంతమందిని చూసి. దైవము దేశ కాల పరిస్థితులను పురస్కరించుకొని విభూతులను చాటవలసి ఉన్నది. వాటికి అద్భుత కార్యములు, చమత్కారములు, మిరకిల్స్ ఏమో చెప్తుంటాం. మిరకిల్, లీలలు ఇవన్నీ కూడా స్వామి చూపించే వాటికి ఈ పదాలు సరైన పదాలు కాదండి. మరి ఏమనాలండి? ఇది లీల అంటే లీల అనకూడదు, మిరకిల్ అంటే మిరకిల్ కాదు.
అంకుల్ మాకు వైజాగ్ లో స్వామి ఉంటే ఉయ్యాల్లో మా మాధవి పెడుతుంది. మిరకిల్ జరిగింది అంకుల్. మనం మిరకిల్ అంటుంటాం, లేకపోతే లీలలు, దివ్య లీలలు అంటుంటాం, కొంతమంది చమత్కారాలు అంటారు. యాక్చువల్లీ ఈ పదాలు సరిపోవు అనమాట. స్వామివారు చూపించింది ఏమనాలి అంటే, నేను చెప్తుంటా ఒక పదం, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఆఫ్ పుస్తకంలో లేదమ్మా ఇది. మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ అంటాను నేను. అంటే దివ్యత్వము ప్రకటించబడుట. ఒక చోట ఒక ఇంట్లో పూలు పడ్డా, విభూతి వచ్చినా, కుంకుమ ఇచ్చినా, ఇంకేమి చేసినా దాని దివ్యత్వం మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో దివ్యత్వము ప్రకటించబడుట. అందుకని స్వామి చెప్తున్నారు, అద్భుత కార్యములను అంటుంటారు, చమత్కారాలు అంటుంటారు, మిరకిల్స్ అని చెబుతూ వస్తుంటారు. అయితే అవి చమత్కారం ఒకటి మాత్రమే కాదు. తర్వాత 3 కారాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పండి, ఎనీబడి? మీరు చెప్పగలరు. ఉపకారం, మమకారం, ఉపకారం. ఓకే. అహంకారం. జిఎల్ సరస్వతి చెప్తారు. జిఎల్ సరస్వతి ఇలా అంటారు. అహంకారం, ఫస్ట్ అహంకారం, మమకారం, అహంకారం కూడా సాయిరాం. అహంకారం, మమకారం, ఉపకారం. నా ట్రాక్ లోకి ఇంతవరకు ఎవరు రాలేదు. మీకు చాలాసార్లు చెప్పిన. మళ్ళీ ఒకసారి ఫస్ట్ మెరికల్ చూపించిన తర్వాత స్వామి అక్కడితో ఆపడు. వీళ్ళు టేక్ 3 కారాలు చూపిస్తాడు. ఇప్పుడు ఆన్సర్ చమత్కారం, సంస్కారం, పరోపకారం, సాక్షాత్కారం. అది స్వామి టైటిల్. 4 సోపానాలు అంటే నాకు అర్థం కాదు, ఎందుకంటే పుస్తకం చూడమ్మా, మీకు చెప్పినప్పుడే చూస్తా. అంటే ఏమంటే నాకు అప్పుడు ఏం ఐడియా వస్తే అది మాట్లాడతా. అది పద్ధతి కూడా కాదు. నేను చూస్తూనే ఉంటుంది పుస్తకం. తలకనే ఉంటుంది పుస్తకం సత్సంగం అయ్యేదాకా ఎప్పుడు కూడా. ఇక మళ్ళీ తీసి స్వామి పాదాలు పెట్టేదాకా ఈ బుక్ తీసి నా తల ఎప్పుడు కూడా నా తల కిందనే ఉంటుంది పుస్తకం. ఎప్పుడు లేస్తానో తెలియదు, ఎప్పుడు చూస్తానో తెలియదు. ఎస్, చమత్కారంతో ఆపలేదు. ఆ చమత్కారం తర్వాత రెండోది సంస్కారం చేస్తారు మనం. మూడోది పరోపకారం చేస్తారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పెరుబడి. ఎసెన్స్ ఆఫ్ ద ఆల్ 18 పురాణాస్, హెల్ప్ పవర్ అండ్ హర్ట్ పవర్. దాని ద్వారా ఏమొస్తుంది? సాక్షాత్కారం. భగవంతుడు సాక్షాత్కారం గురించి మన తాపత్రయం. నేను కష్టపడ్డా, మీరు కష్టపడ్డా, కింద పెట్టా, మీద పడ్డా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఒంట్లో ఓపుకున్నా, లేకపోయినా, మంచం మీద ఉన్నా, పడుకున్నా, ఎందుకు వస్తున్నారు అందరూ? We want the సాక్షాత్కారం ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ. ఒంట్లో శక్తి ఉండవచ్చు, లేకపోవచ్చు, ఓపిక ఉండవచ్చు, ఓపిక లేకపోవచ్చు, భజన గట్టిగా రావచ్చు, పాడకపోవచ్చు, అయినా కానీ భగవాన్ చెప్పాలని తాపత్రయం. ఎందుకంటే we want the సాక్షాత్కారం. ఈ 4 సోపానములు ఉన్నాయి భక్త రక్షణలో, ధర్మ సంస్థాపనలో. ఓకే. ఆకర్షణ దివ్యత్వం యొక్క ప్రధాన లక్షణం అంటున్నారు. ఆయన ఆకర్షించలేకపోతే మామూలుగా ఉంటే పుట్టపతి పరిగెత్తేవాళ్ళం అండి. చమత్కారం అనగా దీన్ని ఆకర్షించటము అని మరొక రీతిగా చెప్పవచ్చును. ఏమిటి ఆకర్షణ? రమయేతి రామ, రాముడు కూడా ఆకర్షించినాడు. కర్షతి శ్రీకృష్ణ, కృష్ణుడు కూడా చమత్కారం వల్ల ఆకర్షించినాడు. సో ఆకర్షణ అనేది దివ్యత్వం యొక్క మొదటి గుణము, దైవత్వం యొక్క ప్రధాన లక్షణం. ఎటువంటి ఆకర్షణ ఎక్కడ కూర్చుంటే ఎవరు పోతారండి అక్కడికి? అక్కడ బెల్లం ఉండబట్టి చీమలు మొత్తం 180 దేశాలను పరిగెత్తుకొస్తున్నాయి. అది బెల్లం కాకపోతే, అల్లం అయితే అది ఆకర్షించే దేనికోసం? మన సమాజాలు చాలా చూస్తున్నాం, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. మీడియాలో ఎందు గురించి ఆకర్షిస్తున్నారు? ప్రజలు మోసగించడానిక? వారిని పెడమార్గం పట్టించటక? ఇప్పుడు ఏఎస్పీ పెట్టాను, ఇప్పుడే ఆయనకు ఆకర్షిస్తున్నాడు. ఎందుకు ఆకర్షిస్తున్నాడు?
మిమ్మల్ని అందరూ కూడా మంచి మంచి పనులు చేయడానికి విచేత సేవలు చేయించడానికి ఆయన ఆకర్షిస్తున్నాడు. ఇక్కడ ఎన్నో ప్రదేశాల నుంచి ఒక చోట చేరాం, ఒక గ్రూప్ పేరు పెట్టుకుని. వై హీ ఈజ్ అట్రాక్టింగ్ మిమ్మల్ని మోసం చేయడానిక, లేకపోతే మిమ్మల్ని పెడమాదకం పట్టించడానికి? కాదు, వారిని సంస్కరింప చేయుటకే. మరి సంస్కారంగా బతకరా? కొంచెం కూడా సంస్కారం లేదురా అంటుంటాం పల్లెటూరు పోయినా. ఓకే, చూశాను, దగ్గరికి కంప్లీట్ చేస్తామా. కొంచెం కూడా సంస్కారం లేదురా అంటుంటాం. సంస్కారం అంటే వీళ్ళు చూసి నేర్చుకోవాలా అని ఇంకొకడు అంటుంటాం. వీడు సంస్కారం అంటారంటే వీడి దగ్గర నేర్చుకోవాలి మన సంస్కారం అంటే. ఒకని అలా అంటుంటాం, ఒకని ఇలా అంటుంటాం. మరి సంస్కారం యొక్క లక్ష్యం ఏంటి? వారిని పరోపకారులుగా తయారు చేయటి. పరోపకార దీక్షతో వారు స్వార్థమును మరచి అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించి సాక్షాత్కారం పొందితే పరమలక్ష్యం. మళ్ళీ అక్కడికే వచ్చారు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగైనేకే అమృతత్వ మానసు. ఎక్కడ పోయినా వాళ్ళ భూమి గుండ్రంగా అక్కడికే వస్తాం. మనం త్యాగం చేసినా మనం త్యాగం చేయకపోయినా ఈ సూక్తి తిరుగుతూనే ఉంటుందండి. మన త్యాగంతో సంబంధం లేదు, ఈ వేద సూక్తి. త్యాగం వలననే పరోపకారం వలనే అమృతత్వం అనే మోక్ష స్థితిని పొందుటకు సాధ్యమగును. మరి త్యాగబుద్ధి ఎలా అంటే సంస్కారం వలన వస్తుంది. మా నాన్న మాకు నేర్పాడండి ఇవ్వమని చెప్పి మనం చెప్తున్నాం. మా తాతల తండ్రుల దగ్గర కూడా మొత్తం దానం చేసేవాళ్ళండి అని చెప్తుంటాం. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ గుణము? మన వంశానుక్రమంలో మన వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవ్వబట్టి. రీసెంట్లీ one person is telling to me, I'm not telling the name. Immediately I told one more example. Some child is having some child is ambition to give some charity to all the 5 rupees or 10 rupees coins to somebody that you can see in the road. But the people in the home, the grandmothers and grandfathers, they are not allowing the kid to do the charity. Just I had this one 10 days back. అరే 10 రూపాయలు ఇవ్వరా అని చెప్తారా? The girl is telling that old fellows are denying me to give this charity. ఎక్కడ ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు మీరు చెప్పండి. ఏ రాతి యుగంలో ఉన్నాం మనం? నాకు ఇంకొక పెళ్ళి ఉంది. మా అమ్మ ఎవరి దగ్గర తీసుకుందండి అంటూ తాతగారు, ఎవరికైనా ఇవ్వమంటే తాతగారు, అమ్మ ఇవ్వమంటే తాతగారు. అక్కడే అమ్మ ఏమంటోంది, ఇక్కడే ఇంట్లో పెద్దవాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడానికి won't allow. ఈ సంస్కారం ఉంటేనే త్యాగబుద్ధి వస్తుందండి, అందరికీ రాదు. ఆ సంస్కారం ఉన్నవాడికి మాత్రమే త్యాగబుద్ధి వస్తుందని చెప్తున్నారు స్వామి. సంస్కారం వల్లనే మానవులు త్యాగబుద్ధిని అభివృద్ధి చేసుకుంటున్నారు. యావత్ ప్రపంచమునందలి మానవ జాతిపై విశాలమైన తన ప్రేమతత్వం వెదజల్లే దీక్షయే స్వామి. ఇది స్వామి పట్టిన దీక్ష. అయ్యప్ప దీక్ష 40 రోజుల దీక్ష కాదు, మండలి దీక్ష కాదు, అది యావత్ అవతార దీక్ష. చాలా రష్గా ఉంది శబరిమల. ఎట్లా పోతున్నారు? మా కన్య నగర్ లో పోతున్నారు, 3 పిల్లల్ని తీసుకుని. అని గుర్తించడం అత్యవసరం అంటున్నారు. మనం గుర్తించాలా. ఏదో 40 రోజులు దీక్ష పొంది స్వామి యావత్ ప్రపంచమే మానవాళి మీద ప్రేమ కాదు. ఈ బర్త్డే కాదు, ఎన్ని బర్త్డేకైనా స్వామి ప్రేమ అలానే ఉంటుంది. సో 4 సోపానంలోనూ అంతర్వాహినిగా ప్రవహించేది అట్టి ప్రేమతత్వమే అంటున్నారు. తర్వాత ప్రేమ ద్వారానే ఆకర్షణ శక్తి లభించును. ఇంకా చమత్కారం అనే మొదటి సోపానంలో కొంతవరకు విచారిస్తాం. ఉదాహరణకు ఒక పుష్పం విషయమనే తీసుకోండి.
దాని రూపము సుగంధము ఆకర్షణీయంగా లేకుండానే ఎవరు దాన్ని ఆశించరు కదా. చేతిలో పట్టుకున్నారు కదా. మార్కెట్లో ఫలములను జోడించి పెట్టినను అవి ఆకర్షణీయంగా లేకుండా మనం వాటిని కొని అనుభవించడానికి వీలు కాదు కదా. నిత్య జీవితం అంటూ ప్రతి కృత్యమును పరీక్షించిన ఆకర్షణీయమైన వాటిని అనుభవించడానికి మానవులు పూనుకుంటారు. సో క్లియర్. సో ఆకర్షణ అనేది దివ్యత్వం యొక్క ప్రధానమైన గుణం. ప్రేమ ద్వారానే ఆకర్షణ శక్తి లభిస్తుంది. అన్య మార్గంలో పరిశీలించిన ఇది అర్థమయ్యేది కాదు. దీని ద్వారా మిమ్మల్ని దగ్గరకు చేర్చుకునేది పవిత్రమైన సంస్కారాన్ని అందించే నిమిత్తమై. వయమా వాళ్ళు ఇక్కడ ఎందుకు పుట్టపర్తి తీసుకొస్తున్నారు అంటే దిస్ ఇస్ ద ఆన్సర్. మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుని పవిత్రమైన సంస్కారం అందించే నిమిత్తమే స్వామి ఇంతమందిని ఆకర్షిస్తున్నారు. సంస్కారం అంటున్నాం. ఏంటండి సంస్కారం వల్ల ఏంటండి బెనిఫిట్ అంటే, వడ్ల గింజ సంస్కరింపబడితే దాని విలువ పెరుగుతుందండి. వడ్ల గింజ పై పొట్టును వదిలించుకుంటే 1400 వడ్డాల్లో 4000 రూపాయలు 5000 రూపాయలు అమ్ముతుంటారు బస్తా బియ్యం. ఎలా సంస్కరించుకుంది? మిల్లులో పడేశాడు. ఆ మిల్లులో పోయటం వల్ల దాని పొట్టు వదిలించుకుంది. కేవలము వడ్ల గింజ తన యొక్క పోయిన పొట్టును వదిలించుకుంటే ఎంత దాని విలువ పెరిగిందండి. సో సంస్కారం వల్ల ఏమవుతుందంటే విలువ పెరుగుతుంది అంటున్నారు స్వామి. నిజముగా మానవునికి సంస్కారం వలన ఘనత అధికమగును. సంస్కారం లేని మానవుడు పశు సమానుడే. అతనికి ఎట్టి విలువయూ ఉండదు. మీ చేతిలో స్టెయిన్లెస్ స్టీల్ గడియారం ఉన్నదే. మేము కనుక మనం మచిలీపట్నం పోతూ ఈ షాపులను చూసాం. రోడ్డు గోల్డ్ అన్ని షాపులే. అవునమ్మాయి గిరియా? మీ చేతిలో స్టెయిన్లెస్ స్టీల్ గడియారం ఉన్నదే, దానిలో స్టెయిన్లెస్ స్టీల్ కు 2 అణాల విలువ కూడా ఉండదు. అయితే సంస్కారం వల్ల అది నట్లు బోల్టులు స్ప్రింగులుగా మారి కాల ప్రమాణం చూపడం వల్ల 2 అణాల స్టీలు 200 300 రూపాయలు. ఎవరైనా చెప్పండి దీనికి మీనింగ్. 200 300 రూపాయల విలువ గల గడియారంగా తయారైంది. 200 అంటే 200, 300 అంటే 300. ఓ అది 2 రూపాయలుగా పనిచేయన పనిముట్టు దానికి కొన్ని స్ప్రింగులు యాడ్ చేసి నట్లు పెట్టి స్ప్రింగులు పెట్టి బోల్ట్ పెట్టేకి ఇట్ బికమ్ 200-300 రూపీస్ వాచ్. అట్లనే సామాన్య మానవుడు సదాచారము, సన్మార్గము, సత్ప్రవర్తనము, సచ్చింతన, సద్గుణం ఇవి మన సంస్కార లక్షణాలు. కొత్త పదాలు సదాచారం క్లాస్ కూడా ఉంటుంది. ఈ యొక్క సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ లో సదాచారం క్లాస్ కూడా ఉంటుంది. సదాచారము, సన్మార్గము, సత్ప్రవర్తన, సచ్చింతన, సద్గుణము అనే సంస్కరణ క్రియల వలన మహనీయులుగా గొప్ప విలువైన స్థానం పొందగలుగుతాడు. కనుక పవిత్రమైన ప్రబోధనలు వినటము, విశాలమైన ప్రేమతత్వం సాధించటము మరియు సమాజ సేవను ఆచరించడం వలన మానవుడు మహనీయుడిగా ప్రకాశించును. దాని కొరకు నేను చమత్కారం ద్వారా వారిని ఆకర్షించి సంస్కారంతో రూపొందింపజేసి పరోపకార మార్గంలో ప్రవేశింపజేస్తున్నాను. దిస్ ఇస్ ద మీనింగ్. చమత్కారం అట్రాక్ట్ చేస్తారు, మన సంస్కారం తీసుకొస్తారు. సంస్థలోకి వచ్చాం కదా, అదే మనం సంస్కరింపబడితే ఎట్టరా, ఇన్ని సంవత్సరాలు అయిందిరా, అప్పుడు ఎట్టున్నావురా, ఇప్పుడు ఎట్టున్నా కూడా అడిగితే కనీసం సంస్కరింపబడాలరా. మనం సంస్కరింపబడితే సరిపోదురా, లోక సంస్థ సుఖనోభం అంటుంటాం కదా, పరోపకారం చేయాలి కదా.
సమాజ సేవలో ఆసక్తి కలిగి హృదయపూర్వకంగా దాన్ని ఆచరించినప్పుడు ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్న పదాలు దైవ పితృత్వము మానవ సోదరత్వం. ఎప్పుడైతే మన సమాజ సేవలో మనకి ఇంట్రెస్ట్ ఉండాలా, హార్ట్ఫుల్ గా, ఆర్ట్ కాదు హృదయపూర్వకంగా దాన్ని ఆచరించినప్పుడు వారికి మానవ సోదరత్వము దైవ పితృత్వము బోధపడి అహంకార మమకారములు క్షీణించి ఆధ్యాత్మిక మనోభావం అభివృద్ధి అవ్వటకు ఎంతైనా అవకాశం ఏర్పడవచ్చును అన్నట్టు. హియర్ యూ కెన్ స్టాప్. చిన్న స్మాల్ మెసేజ్ చూసి యూ కెన్ కంక్లూడ్ చేస్తాం. చాలా రోజులైంది, సమయం చక్కగా పెండింగ్ పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి మస్తు నా దగ్గర, టైం సరిపోట్లా. ఇది చెప్తూ కూడా టైం సరిపోవట్లేదు అంటే నేనేం చేస్తానంటే నేనేం చేయలేను. సరిపోవట్లేదమ్మా, ఇన్ని రోజులైనా టైం సరిపోవట్లేదు. వాటి టాపిక్ చాలా బాగుంటుంది, అందుకనే ఇలా ఉంచిపెట్టాను. యాక్చువల్గా దేవుడు ఎందుకు కనిపించడు అని అనమాట టైటిల్. దేవుడు ఎందుకు కనిపించడు, తప్ప కనిపిస్తాడు, నా వెనకాలే రండి అన్నట్టు ఒక ఆయన. చాలా విచిత్రంగా అనిపించింది, అందుకనే ఉంచాను. దేవుడు ఎవరైనా చూసారా, నాకు చూపిస్తారా అన్నాడు ఒక ఆయన. ఎవరన్నారండి? మీరు ఎవరైనా దేవుడిని చూసారా, నాకు చూపిస్తారా? ఎవడు చూడాలి, ఎవడు చూపించాలి? ఆన్సర్ లోనే ఉన్నాడు సార్. లోనే లోనే ఉన్నాడు ఉన్నాడు దేవుడు. దేవుడు. ఆల్రెడీ మా ఇంట్లో ఆన్సర్ చెప్పేసింది, మా మేడం పక్కనే ఉంది, స్వామి వివేకానంద. మీరు దేవుని చూసారా? చూస్తా. ఆయనకు రెండే సంగతులు, ఆయనకు ఉపన్యాసాలతో పని లేదు. హ్యావ్ యు సీన్ గాడ్? దివ్యత అనుభవించావా? నాకు అనుభవింపజేస్తావా? రెండే ప్రశ్నలు. సో చాలా అద్భుతంగా ఉంటుంది టాపిక్ ఇది. దిస్ యూ కెన్ కంక్లూడ్ సెషన్ టుడే. దేవుడు ఎందుకు కనిపించాడు, తప్ప కనిపిస్తాడు, నా వెనకాల రండి, మిమ్మల్ని అందరినీ భగవంతుని దగ్గర తీసుకొని వెళ్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, అందుకనే వస్తున్నాను మీరు అని అన్నాడు ఒక స్వామీజీ. ఆయన నమ్మి చాలా మంది ఆయన వెనకాల వెళ్ళసాగారు. నేను చేయలేని కార్యం ఏమీ లేదు, సుదీర్ఘకాలం హిమాలయాల్లో తపస్సు చేశాను, అనేక సిద్ధులు శక్తులు పొందాను, మీ కోరికలన్నీ నెరవేర్చి మీ కష్టాలన్నీ చిటికలో తీరుస్తాను అంటూ స్వామి ఆయనకి దశరథరామయ్య గారు ఆ ఓబ్లేస్ అనే అతనికి విభూతి పంపించాను, బహుశా వాళ్ళు అంది ఉంటుంది, రాయపేట. మీ కోరికలన్నీ నెరవేర్చి మీ కష్టాలను చిటికలో తీరుస్తాను అంటూ స్వామి పామర జనాలను తన మాటలతో ఆకర్షించసాగాడు. చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళని సొసైటీలో, జాగ్రత్తగా ఉండాలి మనం. అప్పుడు ఒక సన్యాసి స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ ముందు వచ్చి నిలబడ్డాడు. స్వామి, మీరు మహాజ్ఞానులని, ఎన్నో సిద్ధులు సాధించారని చెప్పుకోగా విన్నాను, అందుకే మిమ్మల్ని దర్శించాలని వచ్చాను అని అతి వినయంగా చెప్పాడు. సన్యాసి మాటలకు స్వామీజీ పొంగిపోయాడు. నా గురించి ఊరందరికీ తెలుసు, రండి ఇలా కూర్చోండి, మీకేం కావాలి అని గొప్పలు పోతూ అడిగాడు స్వామీజీ. అదిగో ఆ మైదానంలో ఒక గుర్రం ఒకటి బడి మేస్తోంది, చూశారు కదా? ఆ గుర్రాన్ని ఏ ఆయుధాలు లేకుండా చంపగలరా అని సన్యాసి అడిగాడు. అదో పెద్ద విద్య, చిటుకులో చేసి చూపిస్తానంటూ పిడికిడి మట్టిని తీసుకుని ఏదో మంత్రం పఠించి గుర్రం ఉన్న దిశగా విసిరాడు. ఆ గుర్రం గిలగిలా కొట్టుకుంటూ బాధతో కింద పడి చచ్చిపోయింది.
అరే, తమలో ఇంత శక్తి ఉందా అని స్వామిని పొగడేసిన సన్యాసి, స్వామి మరలా ఆ గుర్రాన్ని బతికించగలరా అని అడిగారు. ఓ, తప్పక చూడండి అని స్వామీజీ మళ్ళీ మట్టిని తీసుకుని మంత్రాన్ని పడించి కింద పడిన గుర్రం వైపుకి వెళ్ళాడు. వెంటనే ఆ గుర్రం చెలాగ్గా లేచి పరిగెత్తుకుంటూ పోయింది. ఈ చూసిన సన్యాసి ఆ స్వామి వారితో, ఆహా, మీరు నిజంగా చాలా శక్తి గలవారండి బాబు, ఎటువంటి సందేహం లేదు. నేను అక్కడక్కడ వెంటనే వచ్చాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఆఖరిగా నాది ఒక ప్రశ్న అన్నాడు. మీ సందేహం ఏదైనా తీర్చగలను, ఏమిటో అడగండి దర్పంగా అన్నాడు స్వామి. ఎవరైనా చెప్తారా కదా కంక్లూషన్? ఒకసారి పోస్ట్ చేశాను చాలా రోజుల క్రితం. కళ్ళు మూసుకుని తదేకంగా సన్యాసి చెప్పింది వినసాగాడు. మీరు మీ శక్తితో ఇప్పుడు ఒక జంతువుని చంపారు, మళ్ళీ దానికి ప్రాణం పోశారు. ఈ రెండు కార్యాల వల్ల మీరు సాధించింది ఏమిటి? ఆధ్యాత్మికంగా ఏమి ఉన్నతిని పొందగలిగారు? ఈ విద్యలు మీరు కానీ, మిమ్మల్ని నమ్మిన వారు కానీ భగవంతుడు ప్రత్యక్షంగా దర్శించడానికి ఏ విధంగా దోహదపడతాయని మీరు భావిస్తున్నారు? మీరు పామర జనులను వంచిస్తున్నారు, ఆ విషయం మీ అంతరాత్మకే తెలుసు, అవునా కాదా అని సన్యాసి రెట్టించడి. అంతవరకు సన్యాసి మాటలు ఆలకిస్తున్న స్వామీజీ బిత్రపై కన్నులు చేసి చూశారు. అంతవరకు తనతో సంభాషిస్తున్న సన్యాసి కనిపించలేదు. గురు అనేవాడు గుంపును చేసి తన కీర్తి పరిస్థితులు పెంచుకునేందుకు కాదు, సన్మార్గ చింతనకు, మోక్ష సాధనకు మార్గదర్శనం వహించాలి. ఈనాడు అనేక మంది సమాజంలో అధికులుగా గుర్తింపు పొందడానికి, భక్తులను పెంచుకోవడానికి ఎవరో ఒక గురువు వెనుక చేరుతున్నారు. అలాంటి వారికి తాత్విక చింతనలో కానీ, ముక్తి సాధనలో కానీ నిజమైన కృష్ణ జిజ్ఞాసలు లేనే లేవంటారు. అలాంటి వారు దేవుడు ఏనాడు కనపడ్డు. అందుకే సన్యాసి రూపంలో వచ్చి తనతో సంభాషించే దైవాన్ని ఆ స్వామిలో గుర్తించలేకపోయింది. సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి గుర్తించగా తను గుర్తించలేవు. ఎందుకనగా ఇది నేచర్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, వీ షుడ్ బి వెరీ అవేర్ ఆఫ్ దిస్. చాలా రోజులు, ఆల్మోస్ట్ 2-3 months అయింది కథ వచ్చిందండి. మొరల్ స్టోరీగా ఆపాను. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.